హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి మూడో పాట విడుదల చేశారు మేకర్స్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా అంటూ సాగే మాస్ సాంగ్ను కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా ఈ పాటను రామ్ మిరియాల ఆలపించారు. ఈ క్రమంలో మూడో పాట లాంచ్ వేడుక నిర్వహించారు మేకర్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క పవన్ కళ్యాణ్ లా ఉన్నారు ఇక్కడ. ఎంత జోషు, ఎంత అభిమానం. నిజంగా పాట ఎట్లా ఉంది, లిరిక్స్ ఎట్లా ఉన్నాయి. నేను ఇవాళ వచ్చేటప్పుడు ఒకటింటికి ట్విట్టర్లో పెట్టా, కోట మీద జెండాల నీలో పొగరే ఉండాలా, రెప్ప రెప్ప ఎగురుతుంటే రేపే రాదా ఇవ్వాలా అని. రాస్కోరా సాంబా, ఒక్కొక్క లైను ఒక్కొక్క తూట అని చెప్పా. నిజంగా నాకు గుండెలో ఒక తెలివని ఒక వెలితి ఉండేది. మన పవర్ స్టార్కి భీమ్లా నాయక్లో 2 పాటలు రాసినా కూడా, మంచి పాటలు రాసినా కూడా ఒక డాన్స్ నెంబర్, ఒక హిట్ నెంబర్ రాయలేదే అని ఒక లోపల ఉండేది. అది ఇప్పుడు తీరిపోయింది నాకు. ఇవాళ ట్విట్టర్లో పొరపాటున నా బర్త్డే అనుకొని ట్వీట్ చేశారు. నేను నా బర్త్డే కాదని చెప్పాను, కానీ నా బర్త్డే జరుపుకున్నా ఇంత సందడిగా జరుపుకోలేనేమో. నేను అంత సంబరంగా ఉంది. నా బర్త్డే కాకపోయినా నాకు ఒక కొత్త సంబరాన్ని, కొత్త జోష్ని ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా డిఎస్పి గారు ఈ పాట 2 రాత్రులు కూర్చొని తెల్లారి వరకు నిద్ర లేకుండా హరీష్ అన్న, డిఎస్పి గారు, నేను కూర్చొని ఈ పాట రాయడం జరిగింది. డిఎస్పి గారి బీట్స్ అదిరిపోయే మోత, అదిరిపోయే ట్యూను. డిఎస్పి గారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఎంత ప్రేమ కోసం చాలా సపోర్ట్ ఇచ్చారు ఈరోజు. మీకు పాట నచ్చిందా? చాలా ఎంజాయ్ చేశారు. నేను చూశాను అండ్ నేను కూడా చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే నా కెరియర్ బిగినింగ్ నుంచి నాకు ఒకే ఒక కోరిక ఉండేది, పవన్ కళ్యాణ్ గారితో పనిచేయాలని. అండ్ థ్యాంక్స్ టు హరీష్ గారు నన్ను ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ హరీష్. అండ్ ఒక మాస్ సాంగ్లో ఐ డాన్స్ విత్ హిమ్. అండ్ ఒక ప్రామిస్ ఇస్తాను మీకు, వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు ఈ సినిమాలో. అండ్ ఇప్పుడు ఉగాది ఇంకా స్పెషల్ అయింది, ఎందుకంటే ఇప్పుడు ఉగాది డేలో రిలీజ్ అవుతుంది ఈ సినిమా. ఉస్తాద్ భగత్ సింగ్ చాలా చాలా బాగా వచ్చింది, మేము చూసుకున్నాం సినిమా. అలాగే దీంట్లో స్పెషల్గా చెప్పాలంటే హరిశంకర్ గారు ఆఫ్టర్ గబ్బర్ సింగ్ మళ్ళీ ఆ సైజ్ తగ్గకూడదు అనే కసితో చేశారు ఆ సినిమా. చాలా థ్యాంక్స్ సార్, ఇలాంటి సినిమా మాకు ఇచ్చినందుకు. పవర్ స్టార్ గారితో ఒక మెమరబుల్ సినిమా ఎవరికైనా కావాలనుకుంటారు, ఆ సినిమా మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ హరీష్ గారు. అలాగే ఈ సినిమాలో క్యాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కళ్ళు పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇక మీ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి ఆయన పెట్టిన కష్టం దీంట్లో కానీ, నవ్వుతో నా భవిష్యత్. పొద్దున్నే ఇక్కడ ఉండేవాళ్ళు, సాయంత్రం మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు, మళ్ళీ నైట్ వెనక్కి వచ్చేవాళ్ళు. అసలు ఆయనకు పడిన కష్టం కానీ ఇది కానీ, సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మళ్ళీ అసలుకి ఎంత హార్డ్ వర్కింగ్, ఎంత ఇది అసలు రాజకీయాల్లో ఉండి మీరు అసలు ఈ డెడికేషన్ ఏంటో మాకైతే షాకర్ సార్. అలాగే మీకు పెద్ద థ్యాంక్స్ ఎలా చెప్పాలనేది ఆలోచిస్తే మా ముందులో ఉన్న ఈ మా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరి సమక్షంలో మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్, మాకు ఈ సినిమా ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు. అలాగే మీకైతే ఒకటి ప్రామిస్ అండి, ఈ లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్. యనమల హరీష్ గారు ఉన్నాక మేము ఎక్కువసేపు మాట్లాడితే కూడా కరెక్ట్ కాదు. అలాగే మీకైతే ఒకటే ఒక ప్రామిస్ అండి, మీరు 2003 ఖుషీలో చూసిన పవన్ కళ్యాణ్ గారిని, అలాగే టెక్నికల్గా ఇప్పుడు 26లో ఈ సినిమా వస్తున్నా సరే, మొన్నే లాస్ట్ ఇయరే ఖుషీ రిలీజ్ అయిందిరా, తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందిరా అనేటట్టు మీరు లోపలికి వెళ్ళవచ్చు. ఎక్స్ట్రాడినరీ సినిమా అండి. చాలా చాలా కళ్యాణ్ గారు అయితే అసలుకి లడ్డులాగా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారంటే అంత ఇది ఉన్నారు. ఆ కథ కానీ దాంట్లో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా నేను నా ఎగ్జైట్మెంట్లో ఇంకేమేమి చెప్పేస్తానని కంగారుగా ఉంది. సినిమా అయితే హరీష్ శంకర్ ఇప్పుడు మేము ఇచ్చిన ప్రమోషన్లు ఏదైతే ఉందో అది కాకుండా
హరీష్ శంకర్ గారి ఐటెంలు వెల్ ప్యాక్డ్గా సినిమా మొత్తం ఉంటుంది. ఇది సినిమా ఫైనల్గా. మీరు ఎప్పుడు సినిమా బిగినైంది ఎప్పుడయిందో అనేది తెలియని అంత ఎనర్జీతో సినిమా అయిపోద్ది. అంత ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనేది మాత్రం నా ప్రామిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ మీద నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది రాశి ఖన్నాకి. కళ్యాణ్ గారి డేట్స్ టైట్గా ఉన్నప్పటికీ నేను కాల్ చేయగానే జూమ్లో చెప్పనా కథ లేకపోతే ఫోన్లో చెప్పనా అంటే అసలు ఏం కట్ చెప్పొద్దు నేను షూట్కి వచ్చేస్తున్నా అన్నారు. సో షూట్కి వచ్చి కథ విన్నాక అప్పుడు ఫస్ట్ సీన్లోకి వచ్చారు. థ్యాంక్స్ రాశి, ఐఎమ్ ఆల్వేస్ ఇండెప్టెడ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సాంగ్లో ఇప్పుడు మీరు రాశి స్టెప్స్ చూసిన చాలా తక్కువ. సాంగ్లో కళ్యాణ్ గారితో బట్టి కుమ్మేసింది రాశి కన్నా దీంట్లో. అండ్ థ్యాంక్స్ రాశి ఫర్ కమింగ్ ద ప్రమోషన్స్ ఆల్సో. Our entire Ustad Bhagat team is so thankful to you. So sweet of you. కళ్యాణ్ గారు ఈ సినిమాకి డేట్స్ ఇవ్వడమో లేకపోతే 9 to 6 టైమింగ్స్లో షూటింగ్ రావడం ఇవన్నీ కాదండి, ప్రాణం పెట్టి పనిచేశారు ఈ సినిమాకి కళ్యాణ్ గారు. నేను అందుకే ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోతుంది బిగినింగ్స్ ఎందుకు చెప్తానంటే అదేదో ఎలివేషన్ డైలాగ్స్ కోసమో ఫైట్ల కోసమో కాదండి. నిజంగా పర్ఫార్మెన్స్ సెకండ్ హాఫ్లో వచ్చే ఇంటెన్స్ సీన్లో ఆయన పర్ఫార్మెన్స్ బద్దలైపోయింది అంతే. థ్యాంక్స్ టు దేవిశ్రీ ప్రసాద్ గారు. దేవిశ్రీ ప్రసాద్ గారి బీట్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, రేపు పొద్దున ఇంకా ఫుల్ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు. థ్యాంక్ యూ సర్జీ, థ్యాంక్ యూ సో మచ్. నేను ముందుగానే చెప్పినట్టు టైం లైన్స్ మ్యాచ్ అవ్వట్లేదు, అందుకే ఆయన ఇవాళ కూడా రాలేకపోయారు. సో దానికంటే ఎక్కువ ఉంటుందని ఊహిస్తున్నాం. అండ్ సినిమా కొంచెం లేట్ అయినా సరే సెట్స్ చూశారు కదా, మొత్తం మైత్రి కెరీర్లో మైత్రి చేసిన అన్ని సినిమాల్లో ఇంత పెద్ద సెట్ ఇప్పటివరకు వేయలేదు. ఫ్యూచర్లో వేస్తారో తెలీదు. ఏ రోజు కూడా ఒక్కసారి కూడా నన్ను కొంచెం సినిమా లేట్ అయింది ప్రొడక్షన్ ఏమైనా తగ్గిస్తారా అనలేదు. మీరు ఏం కావస్తే తీసుకోండి, ఎంతమందిని అంటే అంతమంది పెట్టుకోండి, మేము అడిగిన సినిమా మాకు ఇవ్వండి అన్నారు. ఇలాంటి ప్రొడ్యూసర్లు దొరకడం నిజంగా నా అదృష్టం కాదు, నా పూర్వజన్మ సుకృతం. సార్ రవి సార్ థ్యాంక్ యూ సో మచ్.